వైఎస్ఆర్ కడప జిల్లాలో నామినేషన్ దాఖలుకి సర్వం సిద్ధమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని కడప ఆర్డీఓ మధుసూదన్ తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజు నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన ఆర్డీఓ మధుసూదన్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి చర్యలు చెప్పబోతున్నారు అంటే చాలా వరకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే కార్యాలయం ఉందో 100 మీటర్ల వరకు కూడా ఎటువంటి ర్యాలీలు కానీ అలాగే వెహికల్స్కి సంబంధించి కూడా అనుమతి లేదని చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కడప ఆర్డీఓ అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ మధుసూదన్ ఉన్నారు. 18th నుంచి 25th దాకా మనం నామినేషన్స్ కూడా తీసుకోబోతున్నాము. సో ఈ నామినేషన్స్లో భాగంగా మనకి 100 మీటర్ల దాకా ఓన్లీ 3 వెహికల్స్ మ్యాక్సిమం అప్ టు 3 వెహికల్స్ మాత్రమే అలో ఉంటాయి 100 మీటర్ల దాకా. సో క్యాండిడేట్ కానీ వాళ్ళతో వచ్చే వాళ్ళందరూ కానీ దాంట్లో అకామిడేట్ అవ్వచ్చు. అలాగే 100 మీటర్ లోపలికి ఏదైతే బ్యారికేడింగ్ మనం 100 మీటర్స్ పెరిఫరీ మనం మార్క్ చేసుకున్నాము. ఎస్డిపిఓ గారు నాట్ లెస్ దెన్ ర్యాంక్ ఆఫ్ డిఎస్పీ గారు అక్కడ మనకి బందోబస్తు ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటారు. 100 మీటర్ల లోపల ఎంటర్ అయినప్పుడు మాత్రం ఓన్లీ 5 మంది మాత్రమే అలో ఉంటుంది. అందులో క్యాండిడేట్తో పాటు వచ్చే వాళ్ళు మిగతా 4 ఉండొచ్చు. సో ఈ 5 మందికి మాత్రం మనం అలో చేసి నామినేషన్స్ 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా మనకి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక పబ్లిక్ హాలిడేస్ తప్ప రిమైనింగ్ అన్ని డేస్లోనూ మనం నామినేషన్స్ని ఎంటర్టైన్ చేస్తాము. 18th నుంచి 25th దాకా మనకి నామినేషన్స్ ఉంటాయి. సో ఆ తర్వాత స్క్రూటినీ కానీ తర్వాత ఉపసంహారానికి సంబంధించి ఎటువంటి సో మనకి ఇమీడియట్లీ ఆఫ్టర్ నామినేషన్స్ తర్వాత మనకి స్క్రూటినీ 26th ఉంటుంది. సో 26th మనం స్క్రూటినీ చేయడం అండ్ 29th విత్డ్రాల్స్ కూడా మనం చేయడానికి ఉంటుంది. సో స్క్రూటినీకి సంబంధించి అంటే ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ నామినేషన్స్ తీసుకొని వస్తారో తీసుకొచ్చిన వెంటనే మనం ఫామ్ 2B కానీ అలాగే మనకి 26 ఫామ్ ఈ 2 కూడా మనకు వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అఫిడవిట్తో పాటు అఫిడవిట్ అందులో ఉంటుంది 26లో. సో ఇవి సబ్మిట్ చేసిన తర్వాత దీంతో పాటు ఇంకా మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ముందుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో దాని ద్వారా మనకి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. సో దాంతోపాటు వచ్చిన వెంటనే క్యాండిడేట్ నామినేషన్ పత్రంతో పాటు మేము వాళ్ళకి చెక్ లిస్ట్ కూడా ఒకటి ఇస్తామన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏమి ఉన్నాయి ఏం లేవు అనేది. సో బేస్డ్ ఆన్ దట్ ఆ చెక్ లిస్ట్ని కూడా చూసుకొని వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి నామినేషన్ ఫామ్ ఇన్ 2A కానీ అలాగే అఫిడవిట్ ఇన్ 26 ఫామ్ 26లో ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ 10,000 ఫర్ జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్ కానీ అలాగే SC/STస్కి అయితే 5,000 మనకి సెక్యూరిటీ డిపాజిట్ మ్యాండేటరీగా చేయాల్సి ఉంటుంది. తర్వాత సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ ఇప్పుడు ఈ నియోజకవర్గం ఆ అభ్యర్థిది ఈ నియోజకవర్గం అయితే నో ప్రాబ్లం, మా దగ్గర ఉన్నటువంటి ఎలక్టోరల్ రోల్స్ మేము చెక్ చేసుకుంటాము. అలా కాని పక్షంలో వేరే నియోజకవర్గంలో అంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి వేరే నియోజకవర్గం అయ్యే పని అయితే అక్కడ ఉన్నటువంటి ERO గారి ద్వారా క్యాండిడేట్ వాళ్ళ ఎలక్టోరల్ రోల్ని సర్టిఫై చేసి కాపీ మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రమాణ పత్రం మా దగ్గర ఇలా ఓత్ అఫర్మేషన్ కూడా ఖచ్చితంగా మనకి చేసుకోవాల్సి ఉంటుంది. ఓత్ కమిషనర్ దగ్గర కానీ లేదంటే డెసిగ్నేటెడ్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ దగ్గర కానీ లేదంటే నోటరీ పబ్లిక్ దగ్గర కానీ చేసి లేదా మా దగ్గరైనా సరే ఇక్కడైనా చేయొచ్చు చేసి ఒక సర్టిఫికేట్ కూడా అతను మనకి పబ్లిష్ చేయాల్సి ఉంటుంది ఓత్ ఫామ్ పైన. అలాగే ఫామ్ AB ఇది మనకి పొలిటికల్ క్యాండిడేట్స్ ఎవరైతే రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ పార్టీస్ ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఫామ్ AB కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎనీ కాంపిటెంట్ అథారిటీ ఇన్ ఆర్డర్ టు క్లెయిమ్ ఇది మనకి SC కాన్స్టిట్యున్సీ కాదు బట్ ఈవెన్ దెన్ ఇఫ్ దే వాంట్ టు క్లెయిమ్ ఎనీ సంథింగ్ లైక్ 5,000 అమౌంట్ని క్లెయిమ్ చేయాలన్నప్పుడు మనం ఇక్కడ పెట్టచ్చు. అలాగే దాంతోపాటు ఫోటోగ్రాఫ్స్ అనేది కూడా మ్యాండేటరీగా ఫోటోస్ ఇస్తూ ఇది 3 నెలల క్రితం తీసిన ఫోటో అన్నట్టు కూడా మాకు వాళ్ళు సర్టిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫోటో కూడా సైజు 2 cm by 2.5 cm ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే ఫ్రెష్గా ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అట్లీస్ట్ ఈ నామినేషన్ వేసే ముందు 24 గంటల ముందు ఓపెన్ చేసి ఉండాలి. అలాంటి అకౌంట్ ఈ అభ్యర్థి ఏదైతే తన రోజువారీ ఖర్చులు మనకి ఎక్స్పెండిచర్ బుకింగ్ ఉందో అది అన్నీ కూడా ఈ అకౌంట్ నుంచి మాత్రమే డ్రా చేయాల్సి ఉంటుంది. ఫ్రెష్ అకౌంట్ పెట్టి ఉండాలి. అలాగే కన్సెంట్ లెటర్ ఇండికేటింగ్ ద నేమ్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏ పేరు అయితే అతనికి బ్యాలెట్ పేపర్లో ఉండాలనుకుంటున్నారో అది ఇవ్వాలి. అలాగే స్పెసిమెన్ సిగ్నేచర్స్ రేపు పొద్దున క్యాండిడేట్ కానీ ఎలక్షన్ ఏజెంట్ కానీ ఎవరైనా పోలింగ్ ఏజెంట్స్ని అపాయింట్మెంట్ చేసినప్పుడు కూడా మనకి ఎవరైతే పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ చెక్ చేసుకోవడానికి కూడా సంతకాలన్నీ ఇప్పుడే మనకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగే ఇంకేదైనా అఫిడవిట్స్ కూడా మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలనుకున్నా అవన్నీ కూడా మనకు సబ్మిట్ చేసి ఇన్ కేస్ దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉన్న అఫిడవిట్లో బ్లాంక్ ఏదైనా ఉన్నా మనం చెక్ లిస్ట్లో పెట్టినప్పుడు విల్ క్లియర్లీ గివ్ ఇట్ ఇన్ ద చెక్ లిస్ట్. దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి ఆస్కారం. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, కడప నుంచి.